హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బి రామ్మోహన్ మేయర్ జీహెచ్ఎంసీ పదవి. డిప్యూటీ మేయర్, ఇప్పుడు మేయర్ ఎలక్షన్ పూర్తయినందున ఇమీడియట్గా మనము డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కూడా చేపట్టడం జరుగుతుంది. గౌరవ సభ్యుల్ని డిప్యూటీ మేయర్ పదవి కోసం అభ్యర్థిని ప్రపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక నిమిషం. నేను 98 డివిజన్ అమీర్పేట్ కార్పొరేటర్ ఎన్ శేష్ కుమారి. నేను 103 బోరబండ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాబా ఫసీయుద్దీన్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నాను. డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాన్ని సెకండ్ చేయవలసిందిగా. I, V. Srinivas Reddy, elected corporator from 87 Ward, Ramnagar. శేషకుమారి గారు బలపరిచిన డిప్యూటీ మేయర్గా అభ్యర్థి బాబా ఫసీయుద్దీన్ గారిని బలపరుస్తున్నారు. వార్డ్ 98 శేషకుమారి గారు బాబా ఫసీయుద్దీన్ అభ్యర్థిత్వాన్ని డిప్యూటీ మేయర్ పదవి కోసం ప్రతిపాదించారు. దాన్ని సెకండ్ చేసిన అభ్యర్థి వార్డ్ 87 నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ నామినేషన్గా పరిగణించబడుతుంది. ఈ మరెవరైనా నామినేషన్ వేయదలుచుకుంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాం. On behalf of MIM party, we support the candidature of both mayor and deputy mayor, Baba Fasiuddin and Ram Mohan. No, ये just statement of support है या nomination and seconding? Supporting. Okay, okay. అంతే, రెండో నామినేషన్ కాదు. వేరే ఏదన్నా నామినేషన్ కానీ ప్రపోజల్ కానీ ఉంటే గౌరవ సభ్యుల్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేరే నామినేషన్స్ కానీ ప్రపోజల్స్ కానీ లేని కారణంగా బాబా ఫసీయుద్దీన్ గారి అభ్యర్థిత్వాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు సెకండ్ చేసి శేష్ కుమార్ గారు ప్రపోజ్ చేసిన అభ్యర్థిత్వాన్ని డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ పదవికి అన్అపోజ్డ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. If it has to come on record, some two people must, somebody must nominate and somebody must propose the same name. We will say they have proposed and nominated the same person, two nominations. But in my proceedings, we will take it on record that the MIM has supported the candidature of the deputy mayor. Mayor and deputy mayor.